మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకు, భయపడి వారితో చెప్పగా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. నన్ను తండ్రి కేవలం మీ నోటి బొరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలో, ఘనతలో, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను ప్రభావాన్ని మీ సిలువు చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెబుతున్న మాట, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడుకునని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇది యేసు క్రీస్తు ఆయన నోటితో పలుకుతున్న అద్భుతమైన మాట. భయపడకు, నేనే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. క్రీస్తు చెబుతున్న మాట, భయపడకు, నేనే. దేవునికి మహిమ కలుగునగాక. ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకమని చెప్పాడు. ధైర్యము తెచ్చుకొనిడి. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. ధైర్యము ఇది లేకపోతే సాతాను చేతులు పట్టబడతాం. ధైర్యం అనేది లేకపోతే సాతాను మనుషులను పాడు చేస్తుంది. ధైర్యం అనేది లేకపోతే సాతాను ప్రతి మనిషిని నాశనం చేస్తుంది. అందుకే శిష్యుల్లో ఉన్న ఆ సాతాను తలంపులను దేవుడు తీసివేయడం కొరకు ధైర్యము తెచ్చుకొనిడి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి మనిషి కూడా పిరికివాడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి సమస్య చూస్తే భయం, ప్రతి చిన్న చూసిన భయమే, ఏ చిన్న మాట చెప్పినా భయమే, ఏది పలికినా భయమే. కొద్దిగా సౌండ్ తగ్గించి సూపర్. దేవుని స్తుతి కలుగునగాక. ఏ చిన్న మాట చెప్పినా భయం, ప్రతి విషయంలో భయం. కానీ పాపము చేసే విషయంలో మాత్రమే భయం ఉండదు. అన్నిటిలో భయం ఉంటుంది. చర్చికి వెళ్ళాలంటే భయం, ప్రార్థన చెయ్యాలంటే భయం, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే భయం, ప్రభుతో మాట్లాడాలంటే భయం, దేవుడు కార్యములను వివరించాలంటే భయం, దేవుడు చేసిన అద్భుతాలు చెప్పాలంటే భయం, క్రీస్తు గురించి సాక్షిగా నిలబడాలంటే భయం, ప్రభు కొరకు బ్రతకాలంటే భయం, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే భయం, ప్రభుతో నడవాలంటే భయం. ఏది చూసినా భయం. అందుకే దేవుడు భయపడొద్దు, 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 భయపడొద్దని ప్రభు చెబుతూనే ఉన్నాడు. అయినను మనలో పిరికితనం అనేది పనిచేస్తూ ఉంటుంది. రోగం ఉంటుంది, భయం. ఏం చేసిద్దు నా రోగం, ఏం చేసిద్దు నా పరిస్థితి, అయ్యో వీళ్ళందరూ తెస్తే నా పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి. ఎప్పుడు చూసిన భయం, 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 భయం. ఎవరున్నారు రోగం లేని వ్యక్తులు ఈ భూమి మీద? ఎవరున్నారు? నీకు తెలిసిన రోగం ఒకటే. మన లోపల ఉన్నది భయంకరమైన రోగములు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏదో పరీక్షల ద్వారా బయటపడితే మాత్రం అమ్మో ఏంది ఏదో రోగం అంటారు. నీకు లోపం ఎవరిది? అందుకే దేవుడు చెప్పాడు, నీ ఎదుటి వారి కంటిలో నలుసు చూసినప్పుడు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకేయమంటున్నాడు. మనమేంటి మనలో ఉన్న రోగాలు మనకి ఎవరు చెప్పం, మనలో ఉన్న భయంకరమైన పరిస్థితి ఎవరికి చెప్పం, మనలో ఉన్న దుష్ట సంబంధమైన ఎవరికి తెలియదు అనుకుంటాం. మనం అనుకుంటాం. దావీదు అట్టగా అనుకున్నాడు. అందుకే పిచ్చి దెబ్బతిన్నించుకున్నాడు. దేవుని చేత మామూలుగా తన్నించుకోలే, భయంకరమైన శ్రమ పొందుకున్నాడు. చేసిన పాపానికి శిక్ష భూమి మీద అనుభవించకుండా ఏ మనిషి ఉండడు. ప్రతి ఒక్కరూ భూమి మీద చేసిన పనులకు శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు.
అయినంత మాత్రాన వారొక్కడే శ్రమ పొందే వారు మాత్రమే పాపులని కాదు, నీ వంతు కూడా వస్తుంది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ వంతు కూడా వచ్చింది. ఒకసారి ఒక ఇంట్లో ఒక కుమార్తె తప్పు చేస్తే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు వచ్చి, ఏంది నీ బిడ్డ ఎట్ట చేసింది, మీరు ప్రార్థనా పరులు కాదా, నువ్వు ప్రతి దేవుని సన్నిధిలోకి వెళ్తావు కదా, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటావు, ఎప్పుడు చూసినా నువ్వు ప్రార్థన అంటూ ఉంటావు, మరి ఏంది నీ బిడ్డ ఎట్లా అయిపోయింది, నీ బిడ్డ బతుకు, దేవుడు ఏమన్నా చేయి వదిలేశాడా అని అంటుంది. ఆ తల్లి చాలా బాధ చెంది ప్రభు సన్నిధికి పోయి, దేవా, నేను నీ దృష్టికి ఏ విధంగా నేను వ్యతిరేకమైన పనులు చేయలేదయ్యా, కానీ నీ దృష్టికి అంగీకారంగానే ఉన్నాను, కానీ నీవు నాకు ఇచ్చిన బిడ్డ సాతాను వశమైంది, దాని నుండి విడిపించు ప్రభు అనే దుఃఖంతో ఏడుస్తూ ముఖము చిన్నబుచ్చుకుంది. చాలా సంవత్సరంలో ఆమె ఏలెత్తి చూపడం ప్రారంభించింది. తరువాత ఏలైతే ఏలెత్తి చూపిందో 4 ఏళ్ళు ఆమెకు వచ్చి ఆమె సైడ్ ఉన్న సంగతి 3 ఏళ్ళు ఆమె సైడ్ ఉన్న తెలియసుకోలేకపోయింది. అదే పరిస్థితి ఆమెకు వచ్చింది. కానీ ఈ తల్లి మాత్రం ఆమెనేమల్లా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆమె అయితేమో రాళ్ళు వేసింది, ఏమైతే ప్రార్థన చేస్తుంది. రాళ్ళు వేసిన దానికంటే ప్రార్థన చేయడం నిప్పులు ఎక్కువగా బాధ కలిగించింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవును కదా. ఏలెత్తి ఒక మాట మాట్లాడుతూ అందరితో అయిపోయింది, కానీ నిప్పులు పోయటం అది ఎప్పుడు కాలుతూ ఉంటుంది. ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈమె కుమార్తెకు ఆమె బిడ్డకు కూడా విడుదల కలిగింది. దేవుని స్తుతి కలుగునగాక. నిప్పులు మాత్రం పోయటం ఆగలేదు. ప్రతి విషయంలో ఏలెత్తి చూపకండి. మనలో ఉన్న లోపాలు నీకు తెలుసు, కానీ మనకు ఎవరికి తెలియనట్టుగా మనం ఎదురును ఏలెత్తి చూపుతూ ఉంటాం. అది మంచిది కాదు. పరిశుద్ధాత్మ సంఘానికి ఏలెత్తి చూపడం మంచిది కాదు. దాన్ని సరిదిద్దుకునే మాటలు పలకటం మంచిది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దాన్ని సరి చేసుకునే మాటలు పలకటం మంచిది. పరిశుద్ధమైన జీవితం జీవించడం మంచిది. భక్తికరమైన బ్రతకడం మంచిది. చేసిన అవిధేతను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు పాదాలు పట్టుకొని నూతన జీవితం ప్రారంభించడం మంచిది. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరు పాపము చేయని వాళ్ళు ఎవరుండరు, అందరూ పాపం చేసిన వాళ్ళే. కానీ దాన్ని కడుక్కొని పరిశుద్ధపరచుకొని నడుస్తారు చూడు, వాళ్ళే గొప్పవారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారి యొక్క స్థితిని చూచి యేసు ధైర్యము తెచ్చుకొనిడి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు నీ పరిస్థితిని బట్టి దేవుడు చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకో. దేవునికి మహిమ కలుగునగాక. నీకు బలహీనత ఉన్నదా, ధైర్యము తెచ్చుకో. నీవు ప్రభు దగ్గరికి వచ్చావని. దేవునికి మహిమ కలుగునగాక. నీకు రోగం ఉన్నదా, ధైర్యముగా ఉండు. నీ రోగాన్ని చూసి కుంగిపోవద్దు, నీ కలిగిన దాన్ని చూసి బాధపడొద్దు. దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యముగా నిలబడితే ఆయన కార్యము చేసి నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఫస్ట్ నీ బలహీనతలు పోవాలంటే ముందు నీలున్న అధైర్యాన్ని తీసేయి. దేవుని సన్నిధిలోకి రా, పరిశుద్ధత కలిగి ఒప్పుకో. అందుకే చూడండి, కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి రావడానికి చాలా ధైర్యముతో దేవుని దగ్గరకు వచ్చారు. ఆనాడు ఆ కాలంలో కుష్ఠరోగులు ప్రభు ఆ ఊరిలోనికి రావాలంటే పర్మిషన్ లేదు. ఊరిలోకి వస్తే దూరం నుంచి రాళ్ళు వేసి కొట్టి చంపివేస్తారు. ఆ రాళ్ళు కుప్ప ఎంత వేస్తారంటే ఆ శవం మురిగిపోయినను ఇంకా ఎక్కువగా రాళ్ళు తెచ్చి వేస్తారు. ఎందుకో తెలుసా? ఆ వాసన తగిలి మేము కూడా కుష్ఠరోగులం అయిపోతామేమో, ఆ గాలి తగిలని మొత్తం కంప్లీట్గా దూరం నుండి ఇసిరేసి బూట్ చేస్తారు. అటువంటి భయంకరమైన రోగముగా చూసేవాళ్ళు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ఒక ఊరిలో ఉన్నప్పుడు కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి ధైర్యంగా వచ్చాడు. అయ్యో, నేను వెళితే నన్ను చంపేస్తాడేమో అనుకోలేదు.
నేను వెళితే రాళ్లతో కొట్టి చంపేస్తారనుకోలేదు. నన్ను ఊరిలోనికి రానిది, ఊరు ఎక్కడో బయట పెట్టారు నన్ను. ఇప్పుడు నేను ఊరిలోనికి పోవాలా? యేసయ్య అక్కడ ఉన్నాడు. యేసయ్య అక్కడ అందరికి ముట్టి బాగు చేస్తున్నాడు. యేసయ్య అందరికి విడుదల ఇస్తున్నాడు. యేసయ్య మాటలు లేని వినాలా, ఆయన నేను చూడాలా, ఆయన స్వరం వినాలా, ఆయనను అవకాశం వస్తే నేను ప్రభువుని ముట్టుకోవాలా అని ఆశతో ఎంతో దూరము నుండి ఊరిలోనికి వారు నడుచుకుంటూ వచ్చినారు. ప్రియా దేవుని బిడ్డలారా, ధైర్యము. వారి పరిస్థితులు మారాలంటే ధైర్యం కలిగి రావాలా. ఆయన చూడండి ఎంతో ధైర్యంతో ప్రభు సన్నిధికి వచ్చారు. యేసు ప్రభు ఊరిలో ఉన్నప్పుడు వారికి సువార్త అందిస్తుండగా ఒక కుష్ఠరోగి వచ్చి దేవుని పాదమును పట్టుకొని, అయ్యా నీ చిత్తమైతే నాకు ఈ కుష్ఠరోగము నుండి నాకు విడుదల కలిగించు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ చిత్తమైతే ప్రభువా ఇది కావాలా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఏది కొనసాగాలన్నా, ఏది జరగాలన్నా దేవుని చిత్తానికి అప్పగించాలా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చిత్తానికి అప్పగించిన ఆ కుష్ఠరోగి దేవుడు చూసి మురిసిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు మురిసిపోయాడో తెలుసా? అతడు ధైర్యముగా దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఏం చేశాడు? ధైర్యముగా దేవుని దగ్గరికి ధైర్యముగా వచ్చాడు. ఆ కుష్ఠరోగిని చూసి ప్రభు సంతోషించాడు. ఎందుకో తెలుసా? ధైర్యముగా ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రజలను చూడలా, ఊరిని చూడలా, ఆ గ్రామంలో నివసిస్తున్న భయంకరులను చూడలేదు, ఆ గ్రామంలో కాపలా కాస్తున్న ఆ యొక్క భటులను చూడలేదు, ఆ గ్రామంలో ఉన్న పెద్దలను చూడలేదు, ఆ గ్రామంలో ఉన్న జనాలను చూడలేదు, ఆ గ్రామంలో ఉన్న చిన్నపిల్లలను కూడా చూడలేదు. వారు చూసిందో తెలుసా? యేసయ్యని. దేవునికి స్తుతి కలుగునగాక. దూరం నుండి ఎక్కడో యేసయ్యతో కరక పడబడినప్పటికీ ఊర్లో బయలుదేరే ముందు ఎవరు చూశారంటే యేసయ్యను చూశారు. దేవునికి స్తుతి కలుగునగాక. యేసయ్యను చూసి ఎంత ప్రయాసైనను ఎంత భారమైనను వారు ప్రభు దగ్గరికి అన్నిటిని తెగించుకొని ఛేదించుకొని దేవుని సన్నిధిలోకి నడుచుకుంటూ రావడం ప్రారంభించారు. ఎట్లా వచ్చారంటే ధైర్యము. దేవునికి మహిమ కలుగునగాక. చస్తే చస్తాం, బ్రతికితే దేవుడు ముట్టి బాగు చేస్తాడు. దేవునికి మహిమ. రెండు ఆప్షన్స్ ఉంటే దేవుడు నన్ను ముట్టి బాగు చేస్తాడు, లేకపోతే దారిలో నన్ను చంపేస్తారు. పర్లేదు, చచ్చిపోతా. ఈ బాధ పడుట కంటే నేను ప్రభుని చూచి చచ్చిపోవటం మేలు. ఒక్కవేళ దేవుడు ముట్టితే నేను ధన్యుడను, ముట్టకపోతే నేను అక్కడ చచ్చిపోతా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎవరే విధంగా చేయగలుగుతారు? మనకు చూడండి, మళ్ళీ రోగం ఉందనుకో, ఫాస్ట్గా దగ్గొచ్చి ఏంది రోగం దాచిపెట్టుకుంటే ఆగేదా అమ్మా? ఆగిద్దా రోగం? ఏం చేయాలా? కుష్ఠరోగి ఏమన్నాడు? అయ్యా నేను నీ కుష్ఠరోగినయ్యా, ఇదిగో తెగించి వచ్చా, ఇదిగో ప్రయాసపడి వచ్చా, ఎంతో ధైర్యంతో వచ్చా, ఇదిగో నీ చిత్తమైతే ప్రభువా నా కుష్ఠరోగం ముట్టి స్వస్థపరచు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేగాని ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా అయ్యా కుష్ఠరోగం అయ్యా అని అడగల. ఏం చేశాడు? కేక పుట్టాడు. ఎందుకంటే దేవుడు ఆయన వైపు తిరిగేటట్టుగా కేక పెట్టినప్పుడు దేవుడు తిరిగాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజు నీవు కేక పెట్టినప్పుడు దేవుడు నీ వైపు తిరగాల. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుడు నీ వైపు తిరగాల. మన తలంపులు మారాలా, మన స్థితి మారాలా, మన గతి మారాలా. అన్నీ మారిపోయి ప్రభు యొక్క ముఖ దర్శనము చూచుకోవాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ప్రభు వైపు చూడు, ధైర్యముగా నిలబడు. పాపము చేసేటప్పుడు లేని ధైర్యము దేవునిలో ఎందుకు నీకు ఉండదు? వీళ్ళు చూడండి, ప్రభుతో నడుస్తా ఆ భయంకరమైన అలలు ఆ రాత్రి పాటు నడుచుకుంటూ వస్తుంటే, యేసయ్య అలల మీద నడుచుకుంటూ వస్తుంటే మొదటగా వచ్చే పనికి మాది అలవాటు ఏంటంటే దెయ్యం. దేవునికి మహిమ కలుగునగాక. ఏదో యేసయ్య వచ్చినా కానీ మనకు వచ్చేది ఏది? దెయ్యమే. ఎందుకంటే దెయ్యం పడిపోదు కదా, దెయ్యపోళ్ళకి దెయ్యాలే వస్తాయి. యేసయ్య నడుచుకుంటూ వస్తుంటే ముందు వచ్చేది ఎవరికి? ఏంటది? దెయ్యం. ఎందుకు? వీడు దెయ్యం మనుషులు కాబట్టి.
వచ్చేదేంటి? దెయ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. దెయ్యం ముఖములకి దెయ్యాలే కనపడతాయి. ప్రభు వారి కొరకు ఎంతో ప్రయాసపడి వాళ్ళ ముందు నడుచుకోవాలి. నా బిడ్డలు వెళ్ళిపోతున్నారు, ఒక్కళ్ళే వాళ్ళు వెంటగా పోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పడవలే దోణిలే ఎక్కి నేను కూడా వాళ్ళతో పాటు పోతానని చెప్పి దేవుడు ఎంతో స్పీడ్గా ప్రయాసపడి ఆ వెన్నెల్లో టకా టకా నడుచుకుంటూ మామూలుగా వచ్చేస్తుంటే వచ్చిన వాళ్ళని చూసి ఓమో దెయ్యమో 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 దెయ్యం అని కూడా భయపడుతున్నారు, గడగడ వణికిపోతున్నారు. ఆఖరికి దేవుడే వాళ్ళని చూసి భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పే స్థితికి దిగజారిపోయారు. మనం కూడా అంతే. ఎన్ని కార్యాలు జరగని, ఎన్ని అద్భుతాలు జరగని, ప్రార్థన ఒంటరిగా చేయాలంటే భయం. ఏ భయం? భయం. పొరపాటుగా ఒంటరిగా ఇంట్లో కూర్చొని స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలికి ఎక్కి ఒక గ్లాస్ పడేసింది అనుకో, ఏమొచ్చింది మనకు వచ్చేది? అమ్మా అనుకో, స్తోత్రం 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 పో సతన పో సతన పో సతన సతన. ఎలి కోసం సాతాను చూస్తుంది. అమ్మా ఏమైంది నీ ధైర్యం? అందుకే ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేయాలా? టంగన్నా ఎక్కడ చూడాలా? విజయ్ చంద్రలా చూడాలా? గ్లాస్ పడింది. స్తోత్రం అనాలా? దేవునికి స్తుతి కలుగునగాక. స్తుతి కలుగునగాక. స్తుతి కలుగునగాక. ఏమైంది నా నీకు? పెరాల్సి వచ్చిందయ్యా, రెండోసారి వచ్చింది, నడకలేదు, ఎంతో వేదన అనుభవిస్తున్నామయ్యా. మీ టీవీలో మీ వాక్యం విని మీరు ప్రార్థన చేస్తే నాయన వేసయ్య మాతోనే ఉంటాడని నమ్మకంగా వచ్చానయ్యా. నా భర్తను ఎన్ని సంవత్సరాలు పక్షవాతం వచ్చి? 4 సంవత్సరాలు అయిందయ్యా. 4 సంవత్సరాల నుంచి పక్షవాతం. Holy Spirit God, Holy Mighty God, Holy in the name of Jesus. ఇచ్చి బలహీనత కలిగిన దురాత్మ నా ప్రభు పేరిట ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో. Glory to God. ఇతీసేమా కర్ర తీసే, స్ట్రక్చర్ తీసే. నేను పట్టుకుంటా, నువ్వు భయపడకు నాన్న. నీకోసం ప్రార్థన చేస్తా. నువ్వు కూడా పట్టుకో, చేయి పట్టుకో. Holy Spirit God, in the name of Jesus. పక్షవాతము కలిగించిన దురాత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను, పో యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, పవర్ ఆఫ్ ద లార్డ్. పో సాతాను యేసు నామములో, పో సాతాను యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. ఇప్పుడే దేవుని శక్తి నర్మంలోనికి నీ బిడ్డ ఈ శక్తిని రిలీజ్ అవునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా, మీ శక్తితో నింపుతో యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. చెయ్యిటి నడు యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడ్లే ఇటు నడు. ఇన్ ద నేమ్ ఆఫ్ చెప్పలు ప్రభు నామ. Glory to God. Hallelujah, 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 hallelujah. నేను పట్టుకుంటారా? నువ్వేం పడిపోవు. నడు. నా ప్రభు నిన్ను ముట్టిపోవు. ఇటు తిరిగి నాన్న, ఇటు తిరుగు. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. Glory to God, glory to God, glory to God. రా. In the name of రా. నేనున్నా రా. నా వైపు చూడు నాన్న, నా వైపు చూడు. కమాన్ రా. In the name of Jesus, in the name of Jesus. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా. రా నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా. రా. In the name of Jesus. నడు యేసు నామములో.
చెప్పలు ప్రభు నా వైపు వస్తాం. గ్లోరీ టు గాడ్. రా యేసు నామం రా, నేను రా, నా ప్రభు నీ ముందే ఉన్నాడు, రా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గా టచ్ మాస్టర్. నడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా పోయినాయి. పనిచేసి ఉన్నాడు, లొంగిపోయినాయండి. ఎప్పటి నుంచి ఇట్లా ఉన్నావు నువ్వు? ఇది 6వ సంవత్సరం అండి. 6 సంవత్సరాలు నడువంగిపోయి ఉన్నావు. పైకి లేవు, లేవట్లేదు. 6 సంవత్సరాలు నడువంగిపోయి ఉన్నావు, పైకి లేవట్లేదు. అమ్మా ఇంట్లో పని అంతా నేను చేసుకుంటున్నానండి. నా భర్త కాళ్ళు బాగలేవండి. ఆయన్ని భర్త 10 రోజుల నుంచి ఇది నువ్వు 6 సంవత్సరాల నుంచి వంగి ఉన్నావు, పైకి లేవలేవు, పక్షవాతంతో బాధపడుతున్నావు. ఓకే, ఇప్పుడు నా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నమ్ముతున్నావా? హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి ఇప్పుడే నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నడుము వంగిపోయినా ఈ యొక్క నడుము ప్రభువా మీ నామం పేడ ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నాడు ప్రభువా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నడు వంగిపోయినా నీ బిడ్డను ముట్టి బాగు చేస్తున్నారయ్యా. ఇప్పుడే నీ బిడ్డ మీద మీ కృప చూపండి. యేసు నామములో, యేసు రక్తంలో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా ప్రభు పేడ ఆజ్ఞాపిస్తున్నాను. పో యేసు నామములో, పో యేసు నామములో, పో యేసు నామములో, పో యేసు నామములో, యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. లే యేసు నామములో నుంచో నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిలబడు యేసు నామములో, యేసు నామములో నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తముతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నానయ్యా. బలపరచు, స్థిరపరచు, కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు నన్ను చూస్తున్నావా? ఇందా కనపడ్డా నేను? అక్కడ కనపడ్డా, దగ్గరికి వస్తే కనపడలా. పైకి ఇంకా లేకో, నా ప్రభుపేట ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో వంగిపోయినా నీవు నా ప్రభుపేట లేచి నిలబడును కాక. హీల్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఉండండి, స్తుతి కలుగును గాక. ఒక్కొక్కరు రండి. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తీసుకురా ఒక్కొక్కరు కూర్చోండి, మీరు కూర్చోండి. అమ్మ సాపిగా ఉందా? దేవుని మహిమ కలుగును గాక. నన్ను చూస్తుంది దేవుని. ఒక్కళ్ళు పై అందరు రావద్దు. అక్కడ ఆపేసి నన్ను, అక్కడ ఆపేసి. అమ్మా ఏమైంది అమ్మా? పరిచయం రాయడానికి వెళ్ళినప్పుడు మాకు గిట్టనోళ్ళ అబ్బాయికి చేతబడి చేశారు. అప్పటి నుంచి మాట నంగిపడిపోయింది. బాగా హెల్తీగా ఉన్న బాబు మాటలు రావట్లేదు, మాట నంగిపడిపోయింది. ఎన్ని హాస్పిటల్లో చూపించినా తగ్గట్లేదు అయ్యా. ఆడే నీకా? ఎవరికి? బాబుకా నీకా? చేతబడి మాటలు రావా? మంచి మాట, హెల్తీగా ఉన్నాడు. ఎవరో చేతబడి చేయించారు, మాటలు రాకుండా మాట పడిపోయింది, మాటలు రావట్లేదు. నంగిగా మాటలు రావటం ఏంటంటేనా, ఈ నాలుగు లేదన్నా, ఇలా కొడుకోబోతున్నాను. నాలుగు అయితే మాట అనేది సరిగ్గా ఇప్పుడు కాసేపు చేసిన కానీ చట్ట అయిపోయాడయ్యా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా ప్రభువుకి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తూ, మీ శక్తితో నింపుతూ, మూగా చెవిటాత్మ నా ప్రభువుకి deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open in the name of Jesus. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మాట్లాడు. ఏం పేరు? మొహమ్మద్, షేక్ మొహమ్మద్. అవునన్నా, నా ఐటీఐ అయిపోయిందా. ప్లస్ ఇప్పుడు ఏంటంటే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతాను. రైల్వే జాబ్ ప్రిపేర్ అయిపోతున్నా. అవును. ఇప్పుడు మాట వస్తుందా? మాట వస్తుందా? ఇందాక మాటలు ఎట్టుంది? నా అయితే నత్తిగా వచ్చిందన్నా, నంగిలాగా వస్తుంది. ఇప్పుడు మాట వస్తుందా? చెప్పలో ప్రభువుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందండి నీకు? నాకు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది.
అయితే ఈ తలనొప్పి వస్తుంది అన్న, థైరాయిడ్లో ఏమో మైక్రో నొప్పి ఏదో అన్నారు, అంటే పద్దాక ఇప్పుడు నొప్పిందా? ఇప్పుడు లేదు కానీ చెవు నొప్పి ఈ బాగా నొప్పి థైరాయిడ్. ఒకసారి ఉండండి అన్న. ఇప్పుడు నీకు నొప్పి ఎక్కడ ఉంది? అక్కడ ఆపరేషన్ చేయాలన్నారా? ఆపరేషన్ లేనని ఇంకా భయం వేసి మీకు ఒక సహోదరు చెప్తే మీ దగ్గరకు వచ్చాను. ఓకే, ఇప్పుడు నొప్పి ఉంది ఎక్కడ? ఇదంతా నొప్పి, ఈ పార్ట్ అంతా నొప్పి. ఓకే, స్థుతి కలుగునుగా తండ్రి. ఇప్పుడు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇట్టి బలహీన వచ్చిన దురాత్మ నా ప్రభువుకి ఇస్తున్నాను. యేసునామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్నా. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసునామములో పొందుకొనును గాక. యేసునామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. తల్లిని ముట్టండి, శ్వాసపరచు ప్రభువా. నీ బిడ్డ దర్శించి మీ కృపతో నింపమని యేసునామములో ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడు నొప్పులా మైకి నాన్న, మైకి బాడీ అంతా తేలిగ్గా అయిపోయింది, బాడీ తేలికైపోయింది. ఫ్రీగా ఉందా? ఇప్పుడు నొప్పి ఉందా నీకు? లేదులే అన్న, ఈ నొప్పి లేదు. నొప్పి లేదా? తల మీద అది మెరగ మీరు అదే ఉందిలే కానీ ఇంక ఇదేమి లేదు. బాడీ అంతా నొప్పులు అయిపోయింది. ఏం లేదన్న. మోకాలు ఎట్టుంది? అదే అన్నా లేదన్నా, అన్న వందనాలన్నా లేదన్నా, నాకు బాగుంది కాలు. కాలు బాగుందా? చాలా బాగుంది. చాలా నొప్పితో వచ్చావు. ఎప్పటికి బాధపడుతుంది ఇట్లా? నాకు కాలు నొప్పి తరచుగా వస్తుండేది. 3 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంక ఎందుకు ఆపరేషన్ జరిగింది, ఇదంతా ఎక్కడ చేస్తాము అని చేయించుకోలేదన్న. అది చాలా వందనాలు. కాలు ఆపరేషన్ చేయాలని ఎందుకు చేయించుకోవడం అని డాక్టర్ గారు కాలు ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారంట. కానీ ఎందుకు ప్రార్థనకి వెళ్తే దేవుడు కార్యం చేశాడు. విశ్వాసంతో వచ్చింది. బిడ్డ బాడీ అంతా పెయిన్స్, ఆ కాలు కూడా చాలా పెయిన్తో బాధపడుతుంది. ఇప్పుడు ముట్టి ప్రార్థన చేయగా నా దేవుడు ముట్టి బాగు చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందమ్మా నీకు? నాకు వచ్చి నెక్స్ట్ మొదలు 10 కాలు వరకు నరాలన్నీ నొప్పులు ఇప్పుడు ఉన్నాయా నీకు? ఉన్నాయి. ఒకసారి చూసి ఎక్కడ ఉండి చెప్పు. అక్కడ ఉన్నాయా నిప్పులని? నుంచి ఇదంతా నొప్పి, ఈ బాడీ అంతా నరాల నొప్పులు, బాడీ అంతా. మళ్ళీ నెమ్ము ఉన్నదని చెప్పింది ఈ మధ్య. ఓకే, ప్రార్థన చేస్తాం. మోకాలు కూడా నొప్పులు, వాపులు. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయా? ఒకసారి చూసుకో. కాలు ఎట్లా చూసుకో. ఇట్లాగా ఉన్నాయా నొప్పులు? ఉన్నాయా? ఓకే, ప్రార్థన చేస్తాం. యేసు నామములో ఇప్పుడే కల రక్త మార్పు చెందును గాక. మీ రక్తాన్ని విడికిస్తున్నాను, అంతకా శక్తులు అయిపరచుమని యేసు నామం ప్రార్థించి మీ రక్తాన్ని విడికిస్తున్నా తండ్రి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, ఇప్పుడే ప్రభు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇటు మళ్ళీ ఎదుగొచ్చిన దురాత్మ నా ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే నడునొప్పులు తొలగిపోను గాక. బాడీలో ఉన్న ప్రతి నొప్పి లయమైపోను గాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసుకో, మేడలో చూసుకో. ఒకసారి నొప్పులు చూసుకో. మేడం చెయ్యి, మేడం. అమ్మా మెడల నొప్పులు తగ్గినాయి. నాకు వచ్చి ఎముకలు వెనక బోన్స్ ఇవన్నీ పుడుతున్నాయి. రెక్కల సందుని ఇదంతా నడుము వరకు బాగా గొడవలతో కొట్టినట్టు నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్టుంది? ఇప్పుడు కొంచెం తగ్గింది. తండ్రి నీకే వందనాలు తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకొనును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం బిడకనుక యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూసుకున్నాను, ఒకసారి చూసుకో. ఇట్లా మొత్తం చెక్ చేసుకో. అమ్మా తగ్గిందా? నిజమేనా? నువ్వు చెప్పండి, చదువుతున్నావా? లేదు, నేను బస్సులో వస్తా కూడా కంది బతకలేకపోయినా, చేతులు కంది పట్టుకోలేకపోయావు. నరాల నొప్పులతోటి. నరాలు కంది మైకి పట్టుకో. ఇప్పుడు నొప్పులు ఎక్కువ ఎక్కుతాయి. మైకి పట్టుకో. ఇంత లగేజ్ పట్టుకుంటే ఇది కంది అన్న పట్టుకోవాలి, పట్టుకోలేను. అంత ప్రయత్నమైన నొప్పులు. ఏ ఊరు చేసినావమ్మా?
కనుక నుంచి పాపలు ఓకే దేవా నీ బిడ్డ పెట్టిన గొప్ప కార్యం ఇస్తాడు. చేతితో కండు కూడా పట్టుకోలేని స్థితిలో వచ్చిందంట. దేవుడు ఇక్కడ అభిషేక తలారం రాగానే ప్రేమ్ చేసినప్పుడు దేవుడు తన బాడీలో ఉన్న బలహీన